హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను విజయవాడలో ఉన్న చార్మినార్ దగ్గరకైతే వచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఇది మన విజయవాడలో అయితే ఉందండి. ఏంటి చార్మినార్ హైదరాబాద్లో కదా ఉంది, విజయవాడలో అని చెప్తున్నాను అనుకుంటున్నారా? విజయవాడలో చార్మినార్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదండి, భవానీపురంలో పున్నమి ఘాట్ దగ్గర అండి. ఈరోజైతే నేను అక్కడికైతే వచ్చేసానండి. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అండి. మేమైతే మా అక్క వాళ్ళిద్దరూ, నేను మా అక్క వాళ్ళ పాప 4 మెంబర్స్ అయితే వచ్చామండి. టికెట్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదామండి. ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అయితే అని చెప్పవచ్చు. అసలు చార్మినార్ అయితే మనకి హైదరాబాద్లో చూసిన ఫీలింగే వచ్చేస్తుందండి. విజయవాడలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అని అనిపిస్తుంది, అంత బాగా పెట్టారండి చార్మినార్ అయితే. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. ఆ లైటింగ్స్కి ఇంకా బాగా కనిపిస్తుంది చార్మినార్ అయితే. మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. వీడియో మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చార్మినారు. ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి నేను మొత్తం చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, హైదరాబాద్లో చార్మినార్కి వెళ్ళి చూడాలి అని. హైదరాబాద్ అయితే వెళ్ళలేకపోయాను. ఇక మన విజయవాడలో అయితే మనకి ఎగ్జిబిషన్ పెట్టేశారు కాబట్టి ఇక్కడి లోపలికంతా వెళ్ళి ఎలా ఉంటుంది అని చూద్దామని అనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా బాగుందండి చార్మినార్ ఎగ్జిబిషన్ అయితే, ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో మన పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. 6:30కి అట్లా వచ్చి మీరు 10 o'clock వరకు ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చండి. ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ ఎగ్జిబిషన్ అయితే పున్నమి ఘాటు బబ్బూరి గ్రౌండ్స్ అండి, భవానీపురంలో అయితే పెట్టారు ఎగ్జిబిషన్. కనకదుర్గమ్మ టెంపుల్కి దగ్గరలో అండి ఇది. విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరలోనే అండి ఈ ఎగ్జిబిషను, భవానీపురంలో పున్నమి ఘాట్లో అండి. చూస్తున్నారు కదా, నేను మొత్తం లోపలికంతా వెళ్ళి మొత్తం చూసేసి ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాను చార్మినార్ నుంచి. నాకైతే చార్మినార్ హైదరాబాద్లో చూసిన ఫీలింగే వచ్చేసిందండి. చాలా బాగా అనిపించింది చార్మినార్ అయితే. చూస్తున్నారు కదా, లైటింగ్స్తో చాలా చాలా బాగా కనిపిస్తుంది చార్మినారు. చూడండి, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా లోపల గేమ్స్ అండ్ పెద్దవాళ్ళకి షాపింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మొత్తం చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం రౌండ్ అంతా చూపిస్తున్నాను. లైటింగ్తో చాలా చాలా బాగా అయితే కనిపిస్తుందండి చార్మినారు. ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పవచ్చు. చాలా బాగుందండి చార్మినార్ ఎగ్జిబిషను. మన విజయవాడలో ఎవరైనా ఉంటే మిస్ కాకండి ఎగ్జిబిషను. కంపల్సరీ వన్ డే అయితే టైం కుదుర్చుకొని రండి. చాలా చాలా బాగుందండి చార్మినార్ ఎగ్జిబిషన్ అయితే. ఇక షాపింగ్స్ కూడా ఉన్నాయండి లోపల, చిన్నపిల్లలకి గేమ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చార్మినార్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే లోపల షాపింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చెక్కతో తయారు చేసిన ఇట్లా వస్తువులు చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి చెక్కతోనే తయారు చేశారండి, ఒరిజినల్గా చెక్కతో. చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి, ఒక్కదాన్ని మించి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పవచ్చు. కీ చైన్స్ కూడా ఉన్నాయండి చెక్కతో తయారు చేసినవి. చూడండి, ఇవన్నీ చెక్కతో తయారు చేసినయేనండి. చూస్తున్నారు కదా, ఇదంతా పైన అయితే చిన్న చిన్న గొడుగులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. ఈ ఫోటో ఫ్రేమ్ కూడా చెక్కతోనే తయారు చేశారండి, చాలా బాగుంది కదా. ఇదిగోండి, కీ చైన్స్ కూడా చెక్కతోనే తయారు చేశారు, గిటారు టైప్లో. మన నేమ్స్ అయితే ఫస్ట్ లెటర్ అయితే ఉంది వాటి మీద. ఇక ఇక్కడ వెరైటీగా చెక్క పెన్ను కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. చాలా చాలా బాగున్నాయండి అన్ని ఐటమ్స్, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే అని చెప్పవచ్చు. కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి అన్నీ. ఎగ్జిబిషన్ కదా, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఐటమ్స్ అన్నీ వెరైటీగా చాలా బాగున్నాయండి. ఇక ఇదేనండి పెన్ను, చెక్కతో తయారు చేసిన పెన్ను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. 100 రూపీస్ పెన్ అని చెప్పాడు, చాలా ఎక్కువే అని చెప్పొచ్చు కాస్టు. కొంచెం లోపలికి రాగానే ఇట్లా ఫ్లవర్ వాజులు అయితే ఉన్నాయండి, రకరకాల ఫ్లవర్ వాజులు.
చూస్తున్నారు కదా. ఇక ఇటువైపు అయితే హ్యాండ్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఐటమ్స్, క్లిప్స్ అట్లా అన్నీ ఉన్నాయండి. ఇటు సైడ్ అయితే ఫ్లవర్ వాజులు అయితే ఉన్నాయండి. రకరకాల ఫ్లవర్ వాజులు చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక ఇటు సైడ్ కీ చైన్స్, క్యాప్స్ అవి ఉన్నాయండి. ఇక ఇటు సైడ్ చూస్తున్నారు కదా, వెరైటీగా క్యాప్స్ అండ్ కీ చైన్స్ అట్లా చాలా బాగున్నాయండి. స్పెట్స్, కలర్ఫుల్ స్పెట్స్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, షాపింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక ఇక్కడైతే చాక్లెట్ కేక్ అండి. మనకి తినే ఐటమ్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, పిల్లలతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల గేమ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి. అండ్ మన పెద్దవాళ్ళకైతే షాపింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి. మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఈ ఎగ్జిబిషన్లో. మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఎగ్జిబిషన్ మిస్ కాకండి, కంపల్సరీ వన్ డే అయితే వచ్చి చూడండి. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. అన్నీ లోపలికి వెళ్ళి తీస్తే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డ్రెస్సెస్ అండ్ ఇటు సైడ్ అన్ని 20 రూపీస్, 30 రూపీస్ అట్లా ఐటమ్స్ అండి. ఇక్కడైతే స్లిప్పర్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. రకరకాల స్లిప్పర్స్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే కీ చైన్ అయితే చేస్తున్నారండి. మన నేమ్తో అతికించి ఇస్తారంట కీ చైను. మనం ఏ నేమ్ చెప్తే ఆ నేమ్తో. ఈ కీ చైన్ వచ్చేసి 50 రూపీస్ అని అయితే చెప్పారండి. చూడండి, మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ తయారు చేసి అయితే ఇస్తున్నాడు తను ఆ చెక్క కీ చైన్ పైన. ఇటు సైడ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి, చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్నపిల్లలవి. ఇటు సైడ్ అయితే డ్రెస్సెస్ ఉన్నాయండి. అవి ఏ డ్రెస్సెస్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవి 100 రూపీస్ టాప్స్ అండి ఒక్కొక్కటి. ఇవ్వండి, మా అక్కల పాప అయితే చూపిస్తుంది. అవన్నీ 100 రూపీస్ టాప్స్. పర్లేదు, కాస్ట్ వైజ్ అంత ఎక్స్ట్రాడినరీ అని అయితే చెప్పలేను, పర్లేదు. 100 రూపీస్కి అయితే ఏమొస్తుందండి. ఇవి కూడా 100 రూపీస్ టాప్సేనండి. అంతగా అయితే నాకైతే ఏం నచ్చలేదండి, క్వాలిటీ లేవు అనిపించింది. కానీ 100 రూపీస్లో ఏమొస్తుంది చెప్పండి. ఇక చూడండి, ఇవన్నీ 100 రూపీస్ టాప్స్ తీసింది చూడండి. ఇది కూడా 100 రూపీసే షర్టు, లేడీస్వి. ఇవన్నీ ఏదైనా 100 రూపీస్ అండి. అక్కడ రాశారు, చూశారు కదా. ఇవ్వండి చూడండి, ఇది కూడా 100 రూపీసే. కానీ ఎంత పల్చగా ఉందో చూస్తున్నారు కదా. లోపల కోట్ అయితే వేసుకోవాలి. ఇవైతే 150 రూపీస్ అని ఉందండి. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ స్కార్ఫ్స్ అయితే చాలా బాగున్నాయండి. అవి కూడా 150 రూపీసే. చూడండి, ఇవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్కార్ఫ్స్ మటుకు 150 రూపీస్ అండి. ఇక మొత్తం టాప్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనకైతే షాపింగ్కి అయితే ఏ లోటు లేదు, హ్యాపీగా లోపలికి వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇటు సైడ్ అంతా చైన్స్ అవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. రకరకాల వెరైటీ చైన్స్ అవి ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్టిక్కర్స్, కోమ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా రకాలైతే ఉన్నాయండి. ఒక్కటని కాదు, చూడండి, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. కానీ అన్నీ చూపించలేము, లెంతీ అయిపోతుంది కాబట్టి కొన్ని అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే క్లిప్, బటర్ఫ్లై క్లిప్. నాకైతే ఇయర్ రింగ్స్ అన్నీ బాగా నచ్చాయి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పొచ్చండి. ఏమో విజయవాడలో ఎట్లా కాస్ట్ ఉంటాయో నాకు తెలీదు. నేను గుజరాత్లో ఉంటున్నాను కాబట్టి ఈ మధ్య గుజరాత్తో పోలిస్తే ఇక్కడ ఇయర్ రింగ్స్ కొంచెం కాస్ట్లీగానే అనిపించాయండి. ఇవైతే 300 చెప్పాడు ఒక్కొక్కటి పెయిర్, చూస్తున్నారు కదా. ఇవైతే 150 అట్లా వచ్చేస్తాయి మాకు గుజరాత్లో. 180, 150లో. ఇక్కడైతే 300 అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. కానీ బాగున్నాయండి, అన్ని డిజైన్స్ చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ ఒక్కదాన్ని మించి ఒకటి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడే చూడడానికి ఒక ½ అన్ అవర్ అయితే పట్టేస్తుంది. ఈజీగా చూస్తూ ఉండిపోతాం అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇయర్ రింగ్సేనండి. అస్సలు చూస్తున్నారు కదా, ఆ లాస్ట్ వరకు అనమాట. అస్సలు ఇంకా ఒక్కొక్కటి చూపిస్తే లెంతీ అయిపోతుందని నేను ఇట్లా ఫార్వర్డ్ చేసేసి చూపిస్తున్నాను.
మనకైతే షాపింగ్‌కి చాలా బాగుందండి. ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. రకరకాల బ్రాస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్ చాలా రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి. బాగున్నాయి కదా. చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇవి బాగున్నాయి అనిపించింది నాకైతే. ఇవి కూడా బాగున్నాయి అనిపించింది. చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోదాం. తినే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నిమ్మకాయ సోడా, అవి తాగే ఐటమ్స్ కొంచెం మనకి మొత్తం చూసేసరికి వాటర్ అయితే అవుతాయి కాబట్టి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సోడాలు కానీ తినే ఐటమ్స్ కానీ అవన్నీ మనకి స్నాక్స్ అన్నీ బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ. పంజాబీ కుల్ఫీ అంట ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇంకా షాప్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదు. మేము త్వరగా వచ్చేసామండి 5:30కి అట్లాగా. మీరు వెళ్ళే వాళ్ళు 6:30 తర్వాత అయితే వెళ్తే మొత్తం అయితే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుందండి. ఇక్కడ పిల్లలు ఆడుకునే జంపింగ్స్ గేమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. నాకైతే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా బయట కూడా చాలా బాగా పెట్టారండి. ఒక పల్లెటూరి వాతావరణం లాగా అట్లా ఎడ్ల బండ్లు అవి కూడా పెట్టారు. అది కూడా చూపిస్తాను నేను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది చూస్తున్నారు కదా. ఇవన్నీ పిల్లలు పెద్దవాళ్ళ గేమ్స్. ఇక్కడైతే కూర్చొని మనం తినవచ్చు. కోల్కతా చాట్ బండారు చూడండి. ఇవన్నీ పిల్లల గేమ్స్. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయండి. 3 ఇయర్స్ పిల్లల కాడ నుంచి టికెట్. అందుకని చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి ఇక్కడ గేమ్స్. ఇక్కడైతే మేము ఆలూది తీసుకుంటున్నాము. తయారు చేస్తున్నారు చూస్తున్నారు కదా. వాళ్ళని అడిగి వీడియో తీసుకున్నాను. తయారు చేసేది కూడా వీడియో తీసుకుంటానని తీసుకోమన్నారు. ఈ ఆలూది అయితే చాలా బాగుందండి. ఇది కూడా ఒక్కొక్కటి 60 రూపీస్ అండి. 2 అయితే తీసుకున్నాము. పర్లేదు, టేస్ట్ బాగానే ఉందండి. ఆలూది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇవైతే బాగానే ఉందండి టేస్ట్. తింటున్నాము మేము. తినేసిన తర్వాత గేమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ చిన్న పిల్లల గేమ్స్ అండి. 3 ఇయర్స్ పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి గేమ్స్ చూస్తున్నారు కదా. ఇవన్నీ గేమ్స్ చూస్తున్నారు కదా. ఇటువైపు అన్ని తినేవైతే ఉన్నాయండి. మామిడికాయ ముక్కలు, ఈ సమ్మర్ స్పెషల్ కదా మామిడికాయ ముక్కలు. ఎగ్ కుల్ఫీ అంట. ఏంటో ఎగ్ కుల్ఫీ ఫస్ట్ టైమే వింటున్నాను. అలా ఎలా ఉంటుందో కూడా తెలియదు, తీసుకోలేదు మేము. ఎగ్ కుల్ఫీ వెరైటీగా ఉంది పేరు కూడా. ఎగ్తో కుల్ఫీ ఏంటండి బాబు. ఇక్కడ చూడండి జయంతి వీల్ అయితే చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా. చాలా పెద్దదండి జయంతి వీల్ కూడా. చాలా చాలా బాగుంది. ఇక్కడ అన్నీ తినే ఐటమ్సే ఉన్నాయండి. మా అక్క వాళ్ళ పాప ఐస్ కోలా అయితే తీసుకుంటానంది, ఆరెంజ్ ఫ్లేవరు. అది కూడా తయారు చేయడం చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈ మిషన్ ఉంటే చాలా ఈజీగా అయితే తయారు చేసేస్తున్నాడు చూస్తున్నారు కదా. ఐస్ కోలా ఆరెంజ్ ఫ్లేవర్ అయితే తీసుకుంది. టేస్ట్ అయితే బాగానే ఉంది అని చెప్పింది. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా తయారు చేసేస్తున్నాడు అతను. ఐస్ కోలా బాగుంటుంది ఈ సమ్మర్లో. ఈ ఎండకి అది తింటే కొంచెం మనకి చల్లగా అనిపిస్తుంది. కూల్గా బాగుంటుంది. మా అక్క వాళ్ళ పాప అయితే తీసుకుంది. బాగానే ఉంది అని అయితే చెప్తుంది టేస్ట్. ఇక్కడైతే ముంత మసాలా అండి, బఠానీ మసాలా అయితే నేనైతే తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం, అందుకని టేస్ట్ బాగానే ఉందండి. ఇది 40 రూపీస్. ఐస్ కోలా వచ్చి 30 రూపీస్ అండి. ఈ ముంత మసాలా వచ్చి 40 రూపీస్. ఇక్కడ అన్నీ తినే ఐటమ్సే ఉన్నాయండి. ఇక్కడైతే చిన్నపిల్లలకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. పిల్లలు ఇట్లా వాటర్లో ఆడుకోవచ్చు. చిన్నగా వాటర్ది స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టారు చూస్తున్నారు కదా. ఇలా మనం పిల్లల్ని లోపల ఆడిపించవచ్చండి స్విమ్మింగ్ పూల్లో. టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. చూస్తున్నారు కదా పాప ఆడుకుంటుంది. ఈరోజైతే మా పిల్లల్ని తీసుకురాలేదు నేను, ఎందుకంటే మేము నిన్నే RRR ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. నిన్నే మా పిల్లలు బాగా అలసిపోయారు. ఈరోజు నడవలేరని చెప్పి తీసుకురాలేదండి. చూడండి నేనైతే బఠానీ మసాలా తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగుందండి.
ఇక మా అక్క వాళ్ళైతే మంచూరియా అయితే తీసుకున్నారండి, వెజ్ మంచూరియా. అది కూడా టేస్ట్ చాలా బాగుందండి. మేమైతే ఎగ్జిబిషన్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక మా పిల్లలు కూడా ఉంటే చాలా బాగుండేది. ఇక పిల్లలు రాలేకపోయారు. నిన్నంతా త్రిపులర్ ఎగ్జిబిషన్లో నడిచి అలసిపోయారు. ఇక చిన్నపిల్లలు కాబట్టి నాకు వాళ్ళు నడవలేమన్నారు, ఇంకా తీసుకురాలేదు. కానీ చిన్నపిల్లలతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. లోపల చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. తినేవి కూడా చాలా రకాలైతే ఉన్నాయి. అసలు జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దదో, చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా జైంట్ వీల్. ఇప్పుడైతే మేము ఈ డ్రింక్స్ అయితే తీసుకున్నామండి, చూస్తున్నారు కదా, తాగుతున్నాము. అన్నీ తినేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇక డ్రింక్స్ అయితే తీసుకున్నాము. సోడాలు ఆరెంజ్ కలర్, బ్లూబెర్రీ ఫ్లేవరు బాగున్నాయండి. ఇప్పుడు చూడండి చార్మినార్ ఎగ్జిబిషన్ అని రాసింది, చూస్తున్నారు కదా. అడ్రస్ కూడా ఉంది దానిపైన. నేను అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక మనం ఆల్మోస్ట్ బయటకైతే వచ్చేసామండి, లాస్ట్ వరకు వచ్చేసాము. ఎగ్జిబిషను ఎండింగ్ వరకు వచ్చేసాము. ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, బయట అయితే ఇంకా చాలా బాగుంది పెట్టారు. చూడండి త్వరలో ఇంకో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుందంట, అది కూడా మీకు చూపించాను. చూడండి బయట అయితే ఇట్లా పెట్టారండి ఎడ్ల బండి. ఒక పల్లెటూరు వాతావరణాన్ని అయితే మనం చూడవచ్చు. చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే దీనికి 10 రూపీస్ అండి లోపలికి వెళ్ళడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఒక పల్లెటూరు వాతావరణాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎడ్ల బండి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా మనం పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి. లోపలికి వెళితే మొత్తం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి, చెట్లు అవన్నీ అట్లా పెట్టేశారండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత బాగుంది. మొత్తం ఇక్కడ ఒక పూరి ఇల్లు కూడా పెట్టారు. అస్సలు పల్లెటూరులోనే మనం ఉన్నామా అనే ఫీలింగ్ అయితే మనకి కలుగుతుందండి, అంత బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా చెట్లు. ఇదిగోండి ఇక్కడ పూరిళ్ళు అయితే పెట్టారు, చూస్తున్నారు కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు పల్లెటూరులోకి వెళ్ళిపోయామా మనం అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది లోపలికి వెళితే మట్టుకు. చూస్తున్నారు కదా, చూడండి ఇంకా అటు సైడ్ కూడా ఉంది. అదంతా చూడండి చెట్లు, వాటర్ తీసుకురావడం, ఆ బావి కూడా పెట్టారండి. ఇక్కడ పల్లెటూరులో ఉంటాయి కదా బావులు, అట్లా బావి కూడా పెట్టారు. చూడండి ఆ చివరి ఉంది బావి. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక పల్లెటూరులోకి మనం వచ్చేసామా అన్నట్టు అనిపించింది, అంత బాగుంది. ఇక్కడ సంక్రాంతి ముగ్గులు అవి వేస్తున్నారు, చూసారా. డూడు బసవన్న ఫోటో అయితే చాలా బాగా నచ్చింది నాకు అది. ఇక దగ్గరగా చూపిస్తాను బావి అయితే మీకు. బావి కూడా సెట్టింగు చాలా చాలా బాగా చేశారండి. అసలు అక్కడ బావి ఉంది అన్నట్టే అనిపిస్తుంది, అంత బాగుంది బావి అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, పూర్తి వీడియో ఎగ్జిబిషన్ వీడియో, చార్మినార్ ఎగ్జిబిషన్. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది బయట అండి, చార్మినార్ ఎగ్జిబిషన్ బయట. ఇందాక నేను వెళ్ళేటప్పుడు లైటింగ్ లేదు కదా, ఇప్పుడు అందుకే లైటింగ్తో చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.